హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాడ్స్ గెల్విని. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో దేని గురించి అంటే ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అండ్ దాని రివ్యూ గురించి. సో నేను ఈ పార్సిల్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి పెట్టుకున్నాను. ఇది నేను రివ్యూ ఎందుకు చేయాలనుకుంటున్నానంటే ఇది కొనే ముందు అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను చాలా గూగుల్ చేశాను, యూట్యూబ్లో కూడా చూశాను. నాకు ఎక్కడ రివ్యూ వీడియో కనిపించలేదు అంతగా. నేను ఓన్లీ అమెజాన్లో ఉన్న రివ్యూస్ని చూసే నేను పర్చేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది, దీని యొక్క యూసేజ్ ఎలా ఉందనేది నేను వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది వచ్చేసి స్ప్రే మాప్ అనమాట. ఇది ఎలా ఉంది, అసలు దీంట్లో ఏమేమి వచ్చాయో కూడా చూద్దాం. ఇప్పుడు ఎందుకు మేము స్ప్రే మాప్ తీసుకున్నామంటే ఈ ఊర్లో మాకు మేడ్తో అంటే పని చేసే వాళ్ళు దొరకట్లేదు మోస్ట్లీ. ఇదైతే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా క్లీన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది ఆర్డర్ చేయడం జరిగింది. ఇది ఒక పీస్ అనమాట. ఇది వచ్చేసి కింద మనము మాప్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే మ్యాట్ అనమాట. ఇది వచ్చేసి వెల్క్రోతో ఉంటుంది, మనము ఈజీగా ఇలా తీసేయచ్చు, మళ్ళీ క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నాక మళ్ళీ దీనికి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి ఇది. ఇక్కడ వాటర్ బాటిల్ ఉంటుంది. ఈ బాటిల్లో మనము వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. మనకు ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని దీంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొత్తాన్ని ఈ 4 పార్ట్స్ని అసెంబుల్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన బాటిల్ని మనము ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. అండ్ పైన హోల్డర్ని మనము ఇప్పుడు సెట్ చేసుకోబోతున్నాము. ఈ హోల్డర్కి చిన్న రాడ్ ఉంది అండ్ సెకండ్ పార్ట్కి చిన్న బటన్లా ఉంది. సో మనం అది ప్రెస్ చేసుకొని ఆ బటన్ని హోల్లోకి వచ్చేలాగా ఫిక్స్ చేసినట్లయితే ఎటువంటి మూమెంట్ ఉండదు అనమాట, ఈజీగా ఫిట్ అయిపోతుంది. సో మనం ఎంత క్లీన్ చేసేటప్పుడు కూడా మూవ్ అవ్వదు. ఇక్కడ మనం పైన చూసినట్లయితే ట్రిగర్ గన్, మనం అలా ప్రెస్ చేసేటప్పుడు కింద బాటిల్లో ఉన్నటువంటి వాటర్ అనేది వచ్చేస్తుంది. సో 2 పార్ట్స్ అయితే మనము సెట్ చేసాము. ఇప్పుడు థర్డ్ వచ్చేసి మనము ఈ మాపింగ్ ప్యాడ్ని ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, మనము ఎటు సైడ్ బటన్ ఉందో చూసుకోవాలి. అలా చేసినట్లయితే ఈజీగా సెట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే నేను వేరేలా పెట్టాను అండ్ బటన్ ఫిక్స్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ తీసి మీరు చూసినట్లయితే ఆ హోల్లో బటన్ సెట్ అయిపోయింది. అప్పుడు అసలు మూమెంటే ఉండదు, మనం ఎంత రఫ్గా అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే అటు ఇటుగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తానికి ఇలాగా సెట్ చేసాము. అండ్ ఈ మాపింగ్ ప్యాడ్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ అనమాట, లైక్ ఎటైనా మూవ్ అవుతుంది, 360 degrees మూవ్ అవుతుంది. ఇటు చేసేటప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు, అలా మూవ్ చేయొచ్చు. సో డిఫరెంట్ వేస్లో ఈజీగా బెండ్ అవుతుంది. అసెంబుల్ చేయడం అయితే అయిపోయింది. ఈ కింద మ్యాట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట, ఎటు సైడ్ అయినా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. సోఫా కిందకి అటు అన్ని అని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్ప్రే చేస్తే మనకి కింద నుంచి వాటర్ వస్తాయి. ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచే తీసుకున్నాను, ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. సో రివ్యూ చేస్తే మీకు ఎవరికైనా కొనే ముందు యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ ఫిల్ చేసి వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను నార్మల్ ప్లెయిన్ వాటర్, ట్యాప్ వాటర్ ఫిల్ చేశాను, ఎటువంటి ఫ్లోర్ క్లీనర్ యాడ్ చేయలేదు. సో వర్కింగ్ చూద్దాం కదా. ఇలా మన వాటర్ బాటిల్ మొత్తం నీళ్ళు పట్టేసి ఇక్కడ ఇచ్చిన పాయింట్లో ఫిక్స్ చేయాలి. ఇలా ఫిక్స్ చేశాక ఇక్కడ ఈ హోల్ ఉంది కదా, దీంట్లో నుంచి వాటర్ స్ప్రే అవుతాయి. సో సెట్ మనం క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ ఫిల్ చేశాక ఇలా వాటర్ స్ప్రే అవుతున్నట్టు మీకు కనిపిస్తుందా? సో ఈ ప్లేస్లో వాటర్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ప్రెస్ చేయాలి పైన. ఇక్కడ ఈ గన్ ఉంది కదా మనకి, ట్రిగ్గర్ గన్, ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కింద వాటర్ వస్తాయి. ఇప్పుడు మనము ఈజీగా మాప్ చేయొచ్చు. ఎక్సెస్ వాటర్ కూడా ఈ మాప్తోనే వెళ్ళిపోతుంది అన్నమాట.
క్లీనింగ్ అయితే చాలా క్లియర్గానే ఉంది, ఈజీగా ఉంది, కంఫర్టబుల్గానే ఉంది. ఎక్కువ బెండ్ అయ్యే పని లేదు. మనం ప్రతిసారి ముంచి కింద ఉన్నటువంటి క్లాత్ని పిండాల్సిన పని లేదు. ఇలా స్ప్రే చేసుకుంటూ వెళ్తూ ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో రివ్యూ అయితే చాలా బాగానే ఉంది అనిపిస్తుంది, యూస్ఫుల్గానే ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఈ మ్యాట్ చూసినట్లయితే ఇది మేము బాల్కనీలో నేను క్లీన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ డస్ట్ అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ మ్యాట్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా వెల్క్రో ఉంటుంది, దీన్ని తీసేసి ఈ ఒక్క ప్యాడ్ని మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సోఫా కిందకి కానీ టేబుల్స్ కిందకి కానీ ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి మాపింగ్ మ్యాట్ వచ్చేసి. సో క్లీన్ అయిపోతుంది. అండ్ మనం కార్నర్స్లో ఎడ్జెస్లో కూడా చాలా క్లీన్గా డీటెయిల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే బాగానే యూస్ఫుల్గా ఉందని చెప్పొచ్చు రివ్యూ అయితే. సో అది ఈ యొక్క స్ప్రే మాప్ యొక్క రివ్యూ. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దీని లింక్ ఎవరికన్నా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మీ పేరెంట్స్కి కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇది చాలా తక్కువ బడ్జెట్. దీని ప్రైస్ వచ్చేసి 589 మాత్రమే ఉంది అమెజాన్లో. సో ట్రై చేయాలనుకుంటే మీరు ఇప్పుడే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా డాడీ మళ్ళీ ఇంకో పార్సిల్ తీసుకొని వస్తున్నాడు. ఇదేంటో ఒకసారి అన్బాక్స్ చేద్దాము. అంటే ఆర్డర్ చేసింది మాకు తెలుసు, కానీ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇది కూడా చూద్దాము. దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా టెస్ట్ చేద్దాం. ఏంటి డాడీ ఇది? పార్సిల్. సరే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది కూడా అంతే, మల్టిపుల్ ఆప్షన్స్ చూసాము. ఇది ఫైనల్గా రివ్యూస్ బేస్ చేసుకొని ఇదైతే ఆర్డర్ చేసాము. ఈ ప్రోడక్ట్ వచ్చేసి బేబీ క్రాడిల్ అనమాట. 0 to 12 months వరకు వాడుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, అవి ఓన్లీ 8 months వరకు 6 months వరకు కూడా ఉన్నాయి. అండ్ ఇది 12 months వరకు అవసరపడుతుంది కదా అనేసి ఇది ఆర్డర్ చేసాము. కలర్ కూడా మరీ ఆడ్గా లేకుండా పేస్టిల్ కలర్లో తీసుకోవడం జరిగింది. అసలు మేము కూడా చూడలేదు ఇప్పుడు ఎలా వస్తుంది, మేము ఆర్డర్ చేసిన కలర్ వచ్చిద్దా లేకపోతే ఇంకేదన్నా వస్తుందా కూడా ఇప్పుడు చూడాలి, చూద్దాం. ఆర్డర్ చేసిన కలర్ వచ్చేసి గ్రే. పిక్చర్లో కొంచెం థిక్ గ్రే ఉంది. మెటీరియల్ చూడాలి మళ్ళీ ఏ కలర్లో ఉంటుంది. ఇది స్టాండ్. ఇలా డిఫరెంట్ పార్ట్స్గా ఇచ్చారు కాబట్టి మనము అసెంబుల్ చేసుకోవాలి. ఇది ఈజీగానే ఉంది, ఎందుకంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ కొంచెం ప్రీ అసెంబుల్ చేసి ఇచ్చారు కాబట్టి స్క్రూస్తో మనము ఫిట్ చేసుకోవడమే. అండ్ నేను ఆర్డర్ చేసింది ఏంటి అంటే డాల్ఫిన్ ప్యాటర్న్తో ఆర్డర్ చేయడం జరిగింది, బట్ స్టార్స్ వచ్చాయన్నమాట మెటీరియల్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పేసి ఓకే అనుకున్నాము. ఇట్లాగా మస్కిటో నెట్ కూడా వచ్చింది, చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ ప్యాటర్న్ ఈ మోడల్లో తీసుకున్నాము. అన్ని పార్ట్స్ని అరేంజ్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఫిక్స్ చేసుకున్న స్క్రూస్ అన్నిటిని కూడా చాలా టైట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే పిల్లలకి సంబంధించిన విషయం కాబట్టి లూజ్ ఉంటే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. అనుకోకుండా పడిపోవడం, స్క్రూ లూజ్ అయిపోవడం అలా అవ్వకుండా చాలా చక్కగా ఒక 10 సార్లు చెక్ చేసుకున్నా పర్వాలేదు. సో ఫైనల్ ఫిట్టింగ్ అంతా కూడా చెక్ చేస్తున్నారనమాట, మనం మూవ్ చేస్తే ఏమైనా మూవ్ అవుతుందా లేదా ఎవ్రీథింగ్ కూడా. సో ఫిట్టింగ్ అయితే అయిపోయింది. అండ్ మస్కిటో నెట్ ఇచ్చారు, దానికి మనం సైడ్స్న థ్రెడ్స్ ఉన్నాయి అవి పెట్టుకొని టై చేసుకోవాలి. ఇది టై ఫార్మాట్లో కాకుండా జిప్ ఫార్మాట్లో ఇచ్చినట్లయితే కొంచెం ఎక్కువ సేఫ్టీ ఉంటుంది అనిపించింది, మస్కిటోస్ లోపలికి ఎంటర్ అవ్వకుండా. ఇలా టై చేయడం వల్ల లోపలికి మస్కిటోస్ వెళ్ళే ఆప్షన్ ఉంది. ఆల్ సెట్ అనమాట, ఫిట్టింగ్ అయిపోయింది,
రెడీ కూడా చేస్తున్నారు బెడ్డింగ్ అంతా. ఇప్పుడు ఇది ఎలా ఉందనేది బేబీ ఎంజాయ్మెంట్లో అండ్ డాడీ మాటల్లో రివ్యూ చూసేయండి. బాగుందా? అమ్ములు నవ్వుతుంది రే. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పోస్ట్ చేసిన వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి. సో ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.